అందరికీ నమస్తే. ఈరోజు తెలుగు వార్తా పేపర్‌లకు నిన్న సెలవు కాబట్టి, ఈరోజు మన తెలుగు పేపరు వార్తలు రాలే అన్నమాట. సో, అందుకోసమని ఈరోజు నేను ఇంగ్లీష్ గూగుల్ వార్తలు చదువుతున్నా. సో, అందులో మెయిన్ హెడ్‌లైన్స్ రైతుల కోసం చదివి వినిపిస్తా. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆహ్, ట్రంప్ నోస్ గుడ్ రియల్ ఎస్టేట్ అండ్ వై హి నోస్ గ్రీన్‌లాండ్ వాల్యూ ఫర్ టు నేషనల్ సెక్యూరిటీ అనేసిర్రు. అంటే గ్రీన్‌లాండ్ అనేది ఇదొక ఆహ్, చిన్న ఒక దేశంలో డెన్మార్క్ దేశంలో ఒక భాగం అనమాట. బట్ సెపరేట్‌గా ఉంటదనమాట. యూనియన్ టెరిటరీ లాగా ఉంటదనమాట ఇది. కేంద్రపాలిత ప్రాంతంలాగా. సో, అందుకోసమని ట్రంప్‌కు రియల్ ఎస్టేట్ బాగా తెలుసు. సో, ఇది అమెరికాకు సెక్యూరిటీ పరంగా చానా కావాల్సిన ప్రదేశం అని చెప్పేసి వాళ్ళు చెప్తుర్రనమాట. ఫాక్స్ న్యూస్ అని అమెరికన్ న్యూస్ పేపర్ రాసింది. సో, నెక్స్ట్ వచ్చేసి యూఎస్ లా మేకర్స్ టు సీక్ రీఅష్యూర్ డెన్మార్క్ అమిడ్ వైట్ హౌస్ పుష్ టు అక్వైర్ గ్రీన్‌లాండ్. సో, వైట్ హౌస్ అనేది అమెరికాలో అత్యంత శక్తివంతమైన భవనం అనమాట. సో, అక్కడనే ఆ దేశ రాజకీయ నాయకులు మొత్తం ఆళ్ళ అధ్యక్షుడు వాళ్ళందరూ గూడా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రపంచంలో ఏం జేయాలి? ఆళ్ళ దేశం కోసం ఏం జేయాలి? మిగతా దేశాల కోసం ఏం జేయాలనేది వాళ్ళంతా అక్కడుండే రాజకీయ నాయకులందరూ గూడా నిర్ణయం తీసుకునే ప్లేస్ అనమాట. సో, వాళ్ళు ఆల్రెడీ గ్రీన్‌లాండ్‌ని తీసుకోవాలని డిసైడ్ అయ్యారనమాట. సో, అందుకోసమనే డెన్మార్క్‌తో చర్చలు జరుపుతుర్రనమాట. సో, వాళ్ళందరూ గూడా డెన్మార్క్ విజిట్ చేస్తుర్రు. ట్రంప్ కంపల్సరీ కావాలి మాకు గ్రీన్‌లాండ్ అని ప్రెషర్ పెడుతున్నాడు. దానికోసమని ఇచ్చిరనమాట అది. కెనడా, చైనా స్లాష్ ఈవీ కెనడా టారిఫ్స్ టు సెట్ టు టైస్. సో, కెనడా, చైనా వాళ్ళు కలిసిపోయారనమాట. ఇక్కడ ట్రంప్ టారిఫ్స్ పెడుతుండు గదా! దానికోసం అని చెప్పి దానికి ప్రత్యామ్నాయం అయిందని చెప్పేసి చైనా వివిధ దేశాలతోన చేస్తుందనమాట. ఇన్స్ ఇన్సెట్స్ నెక్స్టొచ్చేసి ఇక్కడ ఈమెను చూడొచ్చనమాట. సో, ఈమె ఏం చేస్తుందంటే వెనిజులా వెనిజులా దేశానికి ప్రతిపక్ష నాయకురాలనమాట. సో, ఆళ్ళ ఫోటో ఈమె. ఈమె పేరు మచోడా అన్నమాట. ఈమెకు రీసెంట్‌గా ప్రపంచంలో నోబెల్ శాంతి అంటే ప్రపంచంలో శాంతి కోరుకునే వాళ్ళకి నోబెల్ బహుమతి ఇస్తారనమాట. సో, ఆ నోబెల్ బహుమతిని ఈమెకొచ్చిన బహుమతిని వైట్ హౌస్‌కెళ్ళి ట్రంప్‌కి ఇచ్చిందనమాట. ట్రంప్‌కు ప్రెజెంట్ చేసిందనమాట. ట్రంప్‌కు ఆ వెనిజులా మీద కోపాన్ని గూడా ఒకంత ఈ అవార్డ్ రాకపోవడం అని గూడా ఉంది. సో, ఎందుకంటే మరి ప్రపంచంలో శాంతి అంటే అన్ని దేశాల యుద్ధాలు నేనే ఆపిన, ఆ దేశంలా ఇది ఇజ్రాయిల్‌కు, ఇరాన్‌కు యుద్ధం నేనే ఆపిన, భారత్‌కి, పాక్ నేనే ఆపిన. ఇంకా దాదాపు 7, 8 యుద్ధాలు నేనే ఆపిన అని చెప్పుకున్నాడనమాట. అయినా నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. సో, అని కోపం పెట్టుకున్నాడనమాట. సో, ఈమె అనుకున్నది ఇంగ ఈయనతోని నాకొచ్చిందెందుకు? నాకొచ్చిన గిఫ్టే ఆయనకిచ్చేస్తా అని చెప్పేసి ఈమె ఇచ్చిందనమాట. సో, సంతోషంగా మనం చూడొచ్చు ఇక్కడ మొఖంలో ఆనందం వెల్లివిరుస్తుందనమాట. ఆమె రాసిందనమాట. చెప్పింది. ఐ ప్రెజెంటెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ద మెడల్ ఆఫ్ ద నోబెల్ పీస్ ప్రైజ్. ప్రపంచ శాంతి ప్రైజ్ అనమాట అది. మచాడో లేటర్ టోల్డ్ జర్నలిస్ట్ ఇన్ ఇంగ్లీష్ కాలింగ్ ఇట్ ఏ రికగ్నిషన్ ఫర్ హిస్ యూనిక్ కమిట్మెంట్ విత్ అవర్ ఫ్రీడమ్. సో, నాకొచ్చింది ఆయనకు మనస్ఫూర్తిగా బహూకరించిన అని చెప్తుందన్నమాట. అయితే ఆ వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు గదా! ఆయన గూడా చానా అరాచకాలు జేషిండు. సో, ఆయనని అరెస్ట్ చేయడం కరెక్టే అని ఈమె గూడా చెప్తుందన్నమాట. ఈమె గూడా వెనిజులానే అన్నమాట. సో, ఆ దేశంలో ప్రతిపక్ష నాయకురాలన్నమాట. ఈమె చెప్తుందన్నమాట. ట్రంప్ మంచి పని జేషిండు. సో, ఎక్కడ జరిగినా అని, ఏది జరిగినా అని కొంతమంది మెచ్చుకుంటే, కొంతమంది తిట్టుకుంటారన్నమాట. సో, అందులో భాగంగానే ట్రంప్ చేసిన పని సరైందని ఈమె అంటుంది. అందుకు ఈమె గూడా సంతోషించి నాకొచ్చిన బహుమతిని ట్రంప్‌కే ఇచ్చేస్తా అని చెప్పి ఇచ్చిందన్నమాట. నోబెల్ పీస్ ప్రైజ్ అన్నమాట. సో, నెక్స్టొచ్చేసి హౌ మచ్ ది యావరేజ్ అమెరికన్ హావ్ సేవ్డ్ రిటైర్మెంట్ ఏజ్. సో, అమెరికా వాళ్ళు ఎంత ఆదాయం దాచుకుంటుర్రు. వాళ్ళకు వయసు 45-54 ఏళ్ల మధ్యల రిటైర్డ్ అయితారు జాబ్ జేయకుండా అని ఇచ్చిరన్నమాట అది. సో, నెక్స్టొచ్చేసి ట్రంప్ ఈస్ థ్రెటనింగ్ టు అటాక్ ఏ కంట్రీ దట్ ప్రొడ్యూసెస్ 3 టైమ్స్ మోర్ ఆయిల్ థాన్ వెనిజులా. సో, వెనిజులా కంటే వేరే దేశం 3 రెట్ల పెట్రోల్ ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశం మీద అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తుండని ఇచ్చిర్రు. సౌత్ కొరియన్ లీడర్ గెట్స్ ప్రిజన్ టర్మ్ ఇన్ ఫస్ట్ రూలింగ్ ఓవర్ మార్షల్ లా. ఇవన్నీ గూడా కొరియా ఇట్లాంటి దేశాల ఉత్తర కొరియా, నార్త్ కొరియా సంబంధించినయి ఇచ్చిర్రు.
సో, నేను మెయిన్ ఇంపార్టెంట్ ఏమున్నాయో చూస్తున్నా ట్రంప్ కోసమని ఓపెన్ చేసిన ఇంగ్లీష్ పేపర్ యాక్చువల్లీ. ఇది అమెరికన్ న్యూస్ అనమాట. మెయిన్‌గా అమెరికాలో ఉండే న్యూస్ పేపర్‌లు రాస్తారనమాట వీళ్ళు. సో, ఈ అమ్మాయిని ఏమైందంటే కారులో పోలీసోళ్ళు చెకింగ్స్ ఉంటే ఈమె కారు ఆపకుండా తీసుకెళ్ళిందనమాట. అయితే ఈమె దొంగతనంగా ఉన్నట్టుంది మన దేశంలో అని చెప్పేసి కాల్చి పడేసిర్రనమాట. సో, ఆమె కోసం ధర్నాలు జరుగుతున్నాయన్నమాట. జస్టిస్ ఫర్ గుడ్. అమెరికాలో ఏదైనా జరిగిందంటే మనకెందుకులే అని వదిలేయరనమాట. ఎవరికి అన్యాయం జరిగినా గాని మొత్తం రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తారు, నిరసన తెలియజేస్తారు. వాళ్ళకి తెలుసనమాట. ఏం జేయాలి, ఎక్కడ కోర్ట్‌లో కేసేయాలి. కోర్ట్‌లో కేసేసిర్రంటే మామూలుగా వదిలిపెట్టరనమాట. వాడెంత పెద్దోడైనా గాని వానితోన కక్కిస్తారనమాట అట్లా. సో, అందుకోసమని ధర్నాలక్కడ జరుగుతున్నాయి. చాట్‌జీపీటీ ఏఐ హెల్త్‌కి ఏ పుష్ యాస్ ఎ ఫాదర్ ఫ్యాటల్ ఫ్లా. చాట్‌జీపీటీ గురించి ఇచ్చిరిది. బాండింగ్ యూఎస్ ఫీట్. సో, ఇక్కడ ఈ వరల్డ్ న్యూస్ గదా! ఇక ఓన్లీ యెస్ క్లిక్ చేస్తా చూద్దాం ఏమొస్తుందో. సో, డిప్లాయ్ ట్రూప్స్. సో, మొత్తం గూడా మిలిటరీ అనేది అక్కడ ఇరాన్‌కు పయనమవుతుందనమాట. సో, ఆహ్, యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇరాన్‌కి, అమెరికాకు. సో, వాళ్ళ దేశ అధ్యక్షుడిని నిరాయుధుని చేస్తారనమాట. అన్ని ఆయుధాలు అయిపోగొట్టి పట్టుకపోతారనమాట ఆయన్ని. సో, అమెరికా చేసేదే బలప్రయోగం అనమాట. వాళ్ళకున్న బలంతోనే ఎవరినైనా ఇనిపిస్తాం మా మాట అని వాళ్ళకుండే బలమైన కోరిక గూడా అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో, మన ఇండియా వార్తలు చూద్దాం గూగుల్ న్యూస్. ఇక్కడ టైప్ చేస్తా గూగుల్ న్యూస్ అని. గూగుల్ న్యూస్. ఈ మన ఇండియా అనమాట ఇది గూగుల్ న్యూస్. మన ఇండియాలో మహారాష్ట్ర సివిక్ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్. బీజేపీ అచీవ్స్ మొమెంటస్ విక్టరీ. ఇక్కడ బొంబాయిలో మహారాష్ట్రలో జరిగిందనమాట. బొంబాయి ఎలక్షన్ అంటే మన హైదరాబాద్ ఎట్లా రాజధానో తెలంగాణకు బొంబాయి గూడా అట్లా మహారాష్ట్రకు రాజధాని అనమాట. అట్లా అక్కడ గూడా మున్సిపల్ ఎలక్షన్ జరిగిందనమాట. అక్కడ క్లీన్ స్వీప్ చేసిందనమాట బీజేపీ ప్లస్ వాళ్ళతో పొత్తు ఉండే శివసేన అనమాట. సో, ఇక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనమాట ఈయన. దేవేంద్ర ఫడ్నవీస్ ఈయన పేరు. సో, ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ వాళ్ళంతా సంబరాలు జరుపుకుంటారనమాట. కాంగ్రెస్ అంతా గూడా చాలా తక్కువ సీట్లు గెలిచిందనమాట. సో, ఎన్ని గెలిచిందంటే ఇది శివసేన వర్ సెట్ ఇన్ విన్ కంపారబుల్ మోస్ట్. శివసేన అనేటిది 29 సీట్లు గెలిచిందనమాట. మున్సిపల్ కార్పొరేషన్స్ కంఫర్టబుల్లీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద 29 మున్సిపల్ కార్పొరేషన్‌లు జరిగినాయట. మొత్తం గూడా ఎక్కువ మొత్తం బీజేపీ వాళ్ళ పార్ట్నర్ గెలిచిందనమాట. సో, దాని గురించి ఇచ్చారు. కార్యకర్తలంతా ఈయన ఏక్నాథ్ షిండే అంటే శివసేన పార్టీ నుంచి గెలిచి బీజేపీతోన అలా వ్యతిరేకించి బీజేపీతో కలిసి ముఖ్యమంత్రి అయిన గతంలో. మొన్నటిసారి ఇప్పుడు ముఖ్యమంత్రి బీజేపీ అయింది. బీజేపీకొచ్చింది ఛాన్సు. సో, వాళ్ళంతా సంబరాలు జరుపుకుంటారనమాట. ఏక్నాథ్ షిండే అయిన, దేవేంద్ర ఫడ్నవీస్ అయిన ఈయన పేరొచ్చేసి సెంట్రల్ మినిస్టర్ ఈయన. సో, అది చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ హాస్ గివెన్ ప్రిన్సిపల్ నోట్ ఫర్ హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2. హైదరాబాద్‌కు మెట్రో రైల్ ఫేజ్ 2 వస్తుందంట. దానికోసం అని చెప్పేసి సెంట్రల్ మినిస్టర్ కేంద్రం ఓకే చెప్పిందని సెంట్రల్ మినిస్టర్ చెప్పారనమాట. ఇవన్నీ రేపు తెలుగులో వస్తాయి నాకు తెలిసి వార్తలు. సో, ఈరోజు వార్తల్లో తెలుగు లేదు కాబట్టి ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాననమాట. హూ ఓన్ బీఎంసీ ఎలక్షన్స్. బృహత్ ముంబై కార్పొరేషన్ అనమాట బీఎంసీ అంటే. హైదరాబాద్ క్రాక్ డౌన్ ఆన్ బ్యాన్డ్ చైనీస్ మాంజా. చైనా మాంజా అమ్మేటోళ్ళని 12 మందిని పట్టుకొని అరెస్ట్ చేసిరనమాట. నెక్స్ట్ వచ్చేసి చైనా అండ్ కెనడా అనౌన్స్ టారిఫ్స్ రిలీఫ్ ఆఫ్టర్ హై స్టేక్. ఈ చైనా అధ్యక్షుడు, కెనడా అధ్యక్షుడు కలిసిరనమాట వీళ్ళు. సో, ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చిర్రు. సో, ఇక్కడ మన గూగుల్ వార్తల్లో తెలుగు న్యూస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తా. ఈరోజు లేటెస్ట్. ముంబైలో బీజేపీ, తానేలో శివసేన ముందంజ. ఇవి కూడా సేమ్ ముంబై ఎలక్షన్ గురించి ఇచ్చినమాట. ముంబైలో ఠాక్రేల ఓటమికి కారణం. ముంబైలో ఠాక్రేలు అంటే వాళ్ళు కూడా మన తెలంగాణలో టీఆర్ఎస్ అట్లా ముంబైలో కూడా శివసేన అని అట్లా ఉంటుండే లోకల్ పార్టీ. కానీ వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత
వాళ్ళు కొంచెం తడబడ్డారనమాట. హిందుత్వం వాళ్ళ ఎజెండా అనమాట. ప్రధాన ఎజెండా. సో, వాళ్ళు కొంత హిందుత్వం నుంచి కొంత వెనక్కి జరిగినట్టు అనిపించిందో ఏమో గానీ, ప్రజలైతే బీజేపీకి గెలిపించినమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆబ్వియస్‌గా ఆహ్, ఏమంటారు సిట్టింగ్ పార్టీకి ఆహ్, ప్రభుత్వం ఉన్న పార్టీకి ఎక్కువ శాతం వస్తది కాబట్టి చెప్పిరనమాట. సో, వాళ్ళకే ఓ సీట్లు ఎక్కువొచ్చే అవకాశం ఉంటది కాబట్టి బొంబాయిలో బీజేపీ గెలిచింది. ఇవన్నీ సినిమా వార్తలిచ్చిర్రు. సో, ఇరాన్‌లో అల్లర్ల నేపథ్యంలో రేపే భారతీయుల సో, ఇది పాత న్యూసే ఇది. సో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండే ఎన్నికలప్పుడే కాదు ప్రజలు కష్టాల్లో ఉంటే వస్తామంటే ఆహ్, ఓట్ల కోసమే కాదు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా వస్తా అని చెప్తుండనమాట. సో, ఇవి ఈ ప్రధాన వార్తలొచ్చేసి ఇంగ్లీష్ వార్తలు గూడా బట్ మెయిన్ హెడ్‌లైన్స్ కవర్ చేసినామనమాట. సో, ఇది ట్రంప్ మొత్తం మీదనైతే కొనాలని చూస్తున్నాడు. మహారాష్ట్ర అయితే బొంబాయి టాప్ లేపిందనమాట. బీజేపీ టాప్ లేపింది. బొంబాయి మొత్తం కైవసం చేసుకున్నది. సో, ఎక్కడ బొంబాయి కాదా మహారాష్ట్ర వ్యాప్తంగా టౌన్‌లలో ఎక్కడ జరిగిన ఎలక్షన్ గూడా మొత్తం బీజేపీ చిత్తుగా అవతలోళ్ళని ఓడించిందనమాట. ఓడించి గెలిచేసిందనమాట. సో, ఇవి ఈ రోజున్న ప్రధాన వార్తలు.